బ్యాక్ టు న్యూస్. శుభం ఎరుగుని పసివాడు లోక జ్ఞానం తెలియకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. కుక్కల దాడి ఘటనలో చిన్నారి శరీరం ఘాట్లు పడడం చూసిన అందరూ కన్నీరు మున్నీరయ్యారు. బోసి నవ్వులతో నిన్నటి వరకు తమ ఎదుటే ఉన్న బాబు ఇక లేడనే విషయాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో విహాన్ అనే 17 నెలల బాబు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటుండగా ఒకేసారి 17 కుక్కలు అతడిపై దాడి చేశాయి. ఇష్టానుసారంగా శరీరంపై దాడి చేసి చంపేశాయి. ఘటన జరిగిన తర్వాత చూసిన కొందరు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అభం శుభం ఎరగని చిన్నారి ఎలాంటి తప్పు చేయకుండానే అందని లోకాలకు వెళ్లిపోయాడు. లేకలేక పుట్టిన బిడ్డను ఆ కుటుంబం అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. అప్పటి వరకు తమతో ఉన్న విహాన్ ఇలా దారుణమైన పరిస్థితిలో చనిపోవడంతో అతని కుటుంబీకులతో పాటు స్థానికులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. తనను కుక్కలు ఎందుకు కరుస్తున్నాయో కూడా తెలియని స్థితిలో బాబు మరణించడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. కొడుకు చూసుకునేది ముడిచిపోయింది. దేవుడు మాయం చేసిండు, కానీ కుక్కలు చేసినట్లు అయిపోయిందమ్మా. గవర్నమెంట్ ఏం చేస్తుంది తల్లి? ఎక్కడికెళ్ళి చెత్త తెచ్చి చేస్తున్నారు. కిరాయికున్నా కానీ చెత్తలో బతుకుతున్నాము. ఏం చేస్తుందమ్మా గవర్నమెంట్? పోవాలనిపిస్తుంది మేడం నాకు. వాడు బాగా అటాచ్మెంట్ అయిపోయిండు. 18 monthsకి ఎన్నో సంవత్సరాలు అన్నట్టు అయిపోయిండు వాడు. నన్ను వదిలే క్షణం కూడా ఉన్నాడు. హక్ చేసుకుంటుంటాడు, కిసెస్ చేసుకుంటుంటాడు. నేటన్నా పోతున్నా వెనకాల ఊరికొస్తాడు. నేను ఎట్లా వదిలిపెట్టి పోయినాను, ఎట్లా మర్చిపోయారు మా అమ్మ వాళ్ళు. వాడు ఎట్లా వెళ్ళిపోయాడో నాకు అర్థమైతే లేదు మేడం. ఒక్క 5 minutesలో జరిగింది ఇదంతా. ఎంత టార్చర్ అనుభవించిండో వాడు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఉందని ఫిర్యాదులు ఇచ్చామని స్థానికులు చెబుతున్నారు. కుక్కలను నియంత్రించడం కానీ, వ్యాక్సినేషన్ వేయించడం కానీ చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట కుక్కలు స్వైర విహారం చేయడంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ వచ్చి మొత్తము చెత్త, అక్కడ నుంచి ఆప్రాల నుంచి, దమ్మాయిగూడ నుంచి, బాలాజీ నగర్ నుంచి మొత్తం చికెన్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అన్ని వేసేస్తారు. చెత్త కూడా అంతా ఇక్కడనే చేసేస్తారు. డంపింగ్ గార్డెన్ ఉంది, చెత్తలు కూడా ఇంటి ముంగడికి వస్తారు చేస్తారు. ఇక్కడ అంతా పోసిపోతారు. ఇప్పుడు కుక్కలన్నీ ఇక్కడ అన్ని జమ అయినాయి. మళ్ళీ కుక్కలు కూడా కుక్కల మోటార్ తీసుకొచ్చి కుక్కలను కూడా ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ ఎవరు చూసుకున్న వాళ్ళు పట్టించుకునేటోళ్ళే లేరు. మా కాలనీకి ఎవరు ఉన్నారని పట్టించుకోరు. ఇక్కడ ఏంటి ముంగట కూడా అంతా గలీజ్గా అక్కడ చేస్తున్నారు, తాగుతున్నారు, చేస్తారు. అంత పోరలు కూడా ఇక్కడ ఉన్నారు. అంత మర్డర్ కూడా అయింది. ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. ఇక్కడ మీరు దయచేసి మీరైతే ఎవరున్నారో ఇప్పుడు గెలిచిర్రో వాళ్ళు ఇక్కడ పట్టించుకోవాలా, ఇక్కడ గేట్లు పెట్టాలి, ఇక్కడ చెత్త కూడా వేయకుండా చూసుకోరు. దయచేసి మీకు దండాలు పెడుతున్నా. ఇక్కడ గెలిచిన వాళ్ళని అందరికీ చెప్తున్నా నేను. జవహర్ నగర్ అనే కాదు, ఎప్పుడు ఏదో ఒక ఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం, తర్వాత కాలంలో దానిపై దృష్టి పెట్టకపోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.